Hi viewers, welcome to Amavios. Kusma Kumari is at Kusma 997. ఎలా ఉన్నారండి? సీజన్ మారింది కదా. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం అయిపోయినాక కార్తీకంలో మరి పూజలు, పునస్కారాలు, పూలు అవన్నీను. కొద్దిగా చలి కూడా ఉండేది. మరి మార్గశిరం వచ్చేటప్పటికి మరీ బాగా ఎక్కువగా ఉంది కదండి. అందరికీ తెలుసు, శివార్చనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి, పవిత్రమైనటువంటివి పారిజాత పుష్పాలు, అలాగే బిల్వ దళాలు. మరి వీటిని సమర్పించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని, మరి ముఖ్యంగా నేరాలిన పారిజాత పుష్పాలు సమర్పిస్తే భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందుతారని మన నమ్మకం, విశ్వాసం. మరి దివ్యమైన సువాసన, అందంతో శివునికి చాలా ఇష్టమైన పుష్పంగా పరిగణించబడతాయి ఈ పారిజాతాలు. మరి ఐశ్వర్యం, కోరికలు కూడా నెరవేరుతాయని, మరి త్యాగానికి ప్రతీక అని చెప్పి పవిత్రతను సూచించే ఈ పారిజాతాలు మనం వాడుతూ ఉంటాము. మరి స్వచ్ఛమైన ప్రేమకి, భక్తికి ప్రతీక. అంతేకాకుండా గోరింట పూలు, బంతి పూలు కూడా మనం శివునికి సమర్పిస్తే సకల ఐశ్వర్యాలు, సంపదలు వనగూరుతాయి. అలాగే గోరింట, బంతి పువ్వు లాంటివి దుష్ట శక్తుల నుండి రక్షణ ఇస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే వీటిని కూడా శివయ్యకు సమర్పిస్తారు, శివునికి ఇష్టమైనవని. సువర్ణ పుష్పాలతో పూజ చేస్తే శివయ్యకి సంపదకి త్రవేట. తెలుసు కదా, మోక్షంతో పాటు అన్నీ కూడా మనకి లభిస్తాయి. ముళ్ళగోరింట కూడా సువర్ణ రంగులో ఉంటుంది కదా, ఆరెంజ్ రంగులో, పసుపు రంగులో, కొంచెం లేక క్రీమ్ కలర్లో అట్లా కూడా ఉంటుంటాయి కదా. సో ఇవి కూడా దేవునికి మంచివి. అంతేకాదండి, పూర్వం రోజుల్లో మన చిన్నప్పుడు తెగ ఉంటూ ఉండేవి. కోసి దండలు అవి కడుతుండేవాళ్ళు, సన్నాయిలు ఊదుతూ ఉండేవాళ్ళు. దాంట్లో రసం ఉంటుంది కదా తీపిగా, అది మరి పీల్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ కోతులు ఈ చెట్ల మీదకి వస్తుంటే ప్రతి పువ్వుని కూడా, ఈ నందివర్ధనం పువ్వు కానీ, ఇట్లాంటి డిసెంబర్ కానీ, లేదా ముళ్ళగోరింట ఇట్లాంటి పూలను కోసి, ఈవెన్ షోగా ఒక తెల్లది క్రీపర్ వస్తుంటే తెల్లగా ఇంత ఉంటాయి అన్నమాట, ఒక బెత్తడంత పూలు తెల్లవి భలే ఉంటాయి, మంచుతో చేసినట్టు. వాటిని కూడా తీసుకుని ఒక్కొక్కరు తీసుకోవటం, నోట్లో పెట్టుకోవడం, కింద పడేయటం. మొన్న ఒక రోజున మా అమ్మాయి అడిగింది, ఏమిటే అట్ట పడేస్తున్నావు అని దాన్ని అడుగుతుంది. అంటే అప్పుడు నేను దూరం చూస్తున్నాను అనమాట, తను పైనుంచి అడిగింది, నేను కింద ఉన్నాను. అప్పుడు అది చెప్పాను అనమాట, అవి తేనె, అందులో తేనె తీసేసుకుని మళ్ళీ పూలు పడేస్తాయి. కొంచెం పూలు తుంచో, ఈ పళ్ళు ఇవి అయితే కాస్త పాడు చేస్తాయి కానీ. సో అలా అందులో తేనె కూడా ఉంటుందన్నమాట. సో దీంతో మనకి ఏంటంటే ఇవి దేవునికి మంచిది. ఈ పూలతో, ఈ డిసెంబర్ పూలు కానీ, డిసెంబర్ పూలు అంటే ప్రతి పువ్వుకి ఒక పేరు ఉంది. మనసులో ఉన్నాము, ప్రతి వాళ్ళకి పేరు పెట్టుకుంటాం కదా. మరి ఆ పేర్లు ఏ మాసంలో పుడితే ఏం పేరు పెట్టాలి ఏమిటి ఆ నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ పూలు ముళ్ళగోరింట జాతీయ డిసెంబర్లో కూడా. దీంట్లో కూడా రకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలిసి 9 రకాలు తెలుస్తున్నాయి. మామూలుగా ఇంకా 300 రకాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట. మరి చిన్నప్పుడైతే విరివిగా దొరికేవి. ఇప్పుడు అవి కావాలని నర్సరీలకు వెళ్తుంటే వాటి పేరు కూడా తెలియదు అంటున్నారు. డిసెంబర్ కానీ ముళ్ళగోరింట కానీ పేరు కూడా తెలియదని మొన్న ఈ మధ్యనే ఇక్కడ మన హైదరాబాద్లో ఒకళ్ళు వెళ్ళారు, పబ్లిక్ గార్డెన్ దేనికో వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళకి చెప్పారట. అట్లా ఉందండి. మరి పైగా ఇప్పుడు ఎందుకనంటే వాటి ప్రాముఖ్యత పెరిగింది, పూజకి మంచివి ఈ కార్తీక మాసంలో దాంట్లో. అలాగే దీనికి ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి అందరూ ఇంకా వాటిని గురించి కోరుకుంటున్నారన్నమాట. సో మరి ఎందుకని అంత ఇదిగా వచ్చిందంటే, మనం చిన్నప్పుడు వజ్రదంతి అని పేరు వింటూ ఉండేవాళ్ళం కదా, ఏదో టూత్ పేస్ట్కి. దానికి వజ్రదంతి అంటే ఏంటి, వజ్రం లాగా ఉంచుతుంది దంతాలని అని చెప్పి. సో అలాంటి లక్షణం దీనికి కూడా ఉందంట, ఈ ముళ్ళగోరింట కానీ, డిసెంబర్ పువ్వులో వచ్చే ఇవి కానీ జ్యూస్ వల్ల. అలాగే జ్వరం కానీ, చర్మ వ్యాధులు కానీ నివారణకి మనకు తెలుసు, మన అన్నిటికీ బోల్డెన్ పూలు దొరుకుతాయి కనుక పెద్ద పెద్ద దండలు కట్టేవాళ్ళం తెలుపు రంగుల్లో, ఇందాక మనం చెప్పుకున్నట్టు అలంకరణకి. అలాగే గాయాలు కానీ ఏమన్నా తగిలినా, మళ్ళా క్యాన్సర్కి వాటికి కూడా వీటిని వాడతారట, క్యాన్సర్ నివారణకి, జీర్ణాశయం దీనికి,
జినాశయ మంట ఉంటుంది కదా కొంతమందికి, వాటికి. అలాగే ఈ పువ్వు పేరు మరి మనం పిల్లలకి పెట్టుకున్నట్టుగానే పున్నమ నాడు పుట్టిన పూర్ణిమ అని అంటారు. కార్తీక మాసంలో పుట్టాడని పిల్లాడిని కార్తీక అంటారు కదా. నక్షత్రాన్ని బట్టి మన మాసాన్ని బట్టి కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. శ్రీదేవి నామ మాసం అయితే శ్రీదేవి అని కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇలాగే ఈ పూలకు కూడా ఒక్కొక్క రకం పూలకి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. అవే డిసెంబరాలు. సరే, డిసెంబర్ అంటే ఒకే నెలలో ఉండవుగా, ఎప్పుడైతే చలి మొదలవుతుందో అలాగే అప్పటి నుంచి మన ఫిబ్రవరి దాకా పూస్తూనే ఉంటాయి. ఫ్లవర్ రాజులో పెట్టుకున్నా కూడా రంగురంగులుగా, వీటిల్లో తెలుపు, గులాబీ, నీలం, ఊదా, లావెండరు, ఇప్పుడు అన్నీ పింకు, బ్లూలో 3-4 రకాలు, తెలుపులో కూడా స్ట్రైప్స్తోను ఇవన్నీ అవి చూసాం. తెలుపులో స్ట్రైప్స్, లావెండర్ కలర్లో స్ట్రైప్స్, ఫుల్ లావెండర్ కలర్లో అట్లా చూసాము. అది కాకుండా మన దేశంలోనే కాకుండా అమెరికాలో, వివిధ దేశాల్లో, ఆఫ్రికాలో అట్లాంటి దేశాల్లో కూడా అన్నిట్లో కూడా ఇవి సమశీతలంగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము గొబ్బిళ్ళు పెట్టే సమయంలో ఈ పూలను కూడా వాడుతూ ఉండేవాళ్ళం. డిసెంబర్ పూలు, ముల్లగోరింట పూలు, వీటిని కూడా గొబ్బెమ్మలకి అలంకరించేవాళ్ళం అనమాట. ఈ డిసెంబర్ కానీ ముళ్ళగోరింట పూలు కానీ ఇవన్నీ ఒకే జాతి అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు మనం. వీటిని యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీవైరల్గా ఇందులో లక్షణాలు ఉన్నాయి కదా అని వీటిని వాడతారట. పళ్ళు చెవుల నుంచి రక్తాలు కారడం అవి నయమవుతాయట. అల్సరు, అదే కడుపులో. అలాగే దగ్గు, కోరింత దగ్గు, మధుమేహం అంటే షుగర్, ఇవన్నీ కూడా ఇందాక అనుకున్నట్టు క్యాన్సర్ నివారించడానికి ఈ మొక్కలు బాగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంతే కాదండోయ్, పూర్వం అందరిళ్లలో ఉండేవి కదా, వాటి ఉపయోగాలు అవి మనకు తెలియదు. ప్రతి ఇంట్లోనూ ఉండేవి ముళ్ళ చెట్లు అని. ఈ రోజుల్లో పెంచుకోవట్లేదు, అవంటే కూడా తెలియట్లేదు కదా. పాము, తేలు, కాట్లకు కూడా ఇది వైద్యంగా ఉపయోగిస్తారంట ఈ ఆకుల రసాన్ని, కాళ్ళ పగుళ్ళకి. అలాగే చెట్టు నిండా విరబూస్తూ ఉంటాయి కదా, మరి సీతాకోక చిలుకలు వీటికి ఆకర్షితం అవుతూ ఉంటాయి. మరి వాటికి లార్వాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఎంత తీపిగా ఉంటాయో మరి. సీతాకోక చిలుక ఏంటి, పువ్వు తెంపి చప్పరించరాళ్ళందరూ తెలుస్తుందని చెప్పి ఇందాక అనుకున్నాను కదా. తేనె పువ్వు చెట్టు అన్న పేరు కూడా ఉందన్నమాట వీటికి. మనకి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో మనందరికీ తెలుసు కదా. సో అందుకని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అందుకని ఊరికే కదా ఏదో అని చెప్పి తీసి పడేయట్లా. ముళ్ళ చెట్లు అని చెప్పి తీసి పడేస్తే అది మనకి మళ్ళీ దొరకట్లేదు చాలామందికి. అందుకని చెప్పడం జరిగింది. పైగా ఇవన్నీ ఎందుకంటే మా ఆంటీ గారి ఇంట్లో మా ఆంటీ గారు చక్కగా టెర్రస్ మీద పెంచుతున్నారు 9 రకాల పూలు ఈ డిసెంబర్ కలర్లో. డిసెంబర్ కలర్ అంటే అన్ని రంగులు చెప్పుకున్నాను ఇందాక, ముళ్ళగోరింటి నుంచి తెలుపు దాకా ఈ మధ్యలో ఉన్న కలర్లో 9 రకాలు పెంచి చక్కగా దండ కట్టి రోజు ఎన్ని రకాలు వస్తే రోజు అన్ని రకాలు దేవుళ్ళకి అలంకరిస్తూ ఉంటారండి. అందుకే అవి చూపిద్దామని చెప్పి వీటి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్దాము. ఓన్లీ అందం కోసం, ఆకర్షణ కోసం, అలంకరణ కోసమే కాదు, ఇలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి అని. మా కీళ్ళ నొప్పులకి వాటికి కూడా రాస్తారు, వేరే రసాలు, నూనెలు రాసినట్టుగా వీటిని. అది ఇప్పుడు తెలిసింది కదా. సువర్ణ గోరింట అంటే బంగారం రంగులో ఉండేటువంటి ఆరెంజ్ కానీ లేదా పసుపు కానీ రంగులో ఉండేటువంటి డిసెంబర్లో పూసేటువంటి పుష్పాలు అని. మరి అలాగే మరి బంతిపూలు కూడా అదృష్టాన్ని, సంపదను తెచ్చేవిగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే దేవుడి పూజలకు కూడా వాడతారు. ముఖ్యంగా శివుడికి కూడా ఇష్టంగా వాడుతూ ఉంటారు అన్నమాట వీటిని. మరి ఇది ఈ సువర్ణ గోరింట లేదా డిసెంబరు పూల యొక్క ప్రత్యేకత. అందరూ పెంచుకోండి, కొమ్మలు కూడా బతుకుతాయి. ఈ చెట్లు ఎక్కడ కనిపించినా కానీ అడిగి, అసలు రోడ్ల మీదే దొరుకుతూ ఉంటాయి. అసలు ప్రదేశాల్లో అట్లా రాళ్ళ రప్పల్లో మనం వెళ్తున్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి, మళ్ళీ నొక్కక్కర్లేదు. చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. కుసుమ కుమారి @కుసుమ997. కీప్ వాచింగ్ మై ఛానల్.